మీరు ఇక్కడ చూస్తున్న ఈ ముగ్గురు పెద్ద ఆవిడ స్టోరీ అయితే విందామా? పదండి. ఇంకా ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు? మీరు మీరు ఆవిడనా? ఓకే. ఇంట్లోనా? ఇల్లు వర్షంకి ఏమైనా కారుతుందా? అక్కడ నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ ఇంట్లో ఏంటేంటి ఉన్నాయి? ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది, టీవీ ఉంది. టీవీ పనిచేస్తుందా? టీవీ పనిచేస్తుందా? వస్తుంది కాదు. లోపలికి వెళ్ళచ్చా? వెళ్ళండి బాబు. చూసారు కదా, ఇంట్లో అయితే ఒక గ్యాస్ స్టవ్, ఒక టీవీ, ఫ్యాన్ ఉంది. సో వర్షం అయితే వచ్చినప్పుడు మొత్తం అంతా కారుతుంది. ఇదే ఇంట్లో మీ ముగ్గురు ఉంటారు. మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? బయట మట్టి వేసుకొని ఇలాంటి గోమ కట్టుకుంటా ఉన్నది. మేడం మిత్రులు ఏటి వద్దు బాబు, మాకు రేకులు ఇల్లు గట్టు వద్దు మాకు. ఇలాంటి గుర్తు వేసుకొని చాలా ముందే మట్టి ఎత్తుకేసి. సో చూసారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటో. వాళ్ళ బాధ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఆ పాక అంతా కారిపోతుంది. అది కాకుండా ఈ కింద అంతాను పాక ముందు మొత్తం అంతా చెరువైపోతుంది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొద్దిగా మట్టి వేసుకొని ఆ పాక, కొత్త పాక అయితే కట్టుకుందామని కోరిక. సో వాళ్ళ పరిస్థితి చూస్తే ప్రతిరోజు ప్రతి గుడి దగ్గర వెళ్ళి వాళ్ళ గుడి బయట అయితే ఉంటారు. సో వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకొని నేనైతే కొన్ని కిరాణా ఐటమ్స్ అయితే తేవడం జరిగింది. అలా పిల్లలతో సరదాగా పిల్లల చేతే ఆ పెద్ద ఆవిడికి ఇవ్వడం జరిగింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే, సో మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే, సో కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి డొనేట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఇచ్చినందుకు. నీ పేరు? యోగిత. ఇటు నీ పేరు? రోహిత్. నీ పేరు? చాందిని. నువ్వేమిచ్చావు? మర్చిపోవా? నువ్వేమిచ్చావు? నువ్వేమి వెళ్ళదురా? నీ పేరేంటి? వినయ్. జై. విజయ. విజయ్. నీ పేరు? జాగృతి. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరికి ఇవ్వలేదు. యామిని. తనకి ఇవ్వలేదు. రోహిత్. రోహన్. మీరు పెద్దవాళ్ళు కాబట్టి